ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏమిటంటే నలిగిన అనేటువంటి అంశాన్ని, నలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు మనం ధ్యానించుకొనబోతున్నాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. మళ్ళీ చదువుతాను. కీర్తన 9:9, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకున్నాం. ప్రార్థన చేసుకుని మరి ముందుకు వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం దేవ, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయం అందున ప్రభా నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని, మన ప్రభా ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ బలపరచమని, స్థిరపరచమని, నీ నామ మహిమార్థంగా నడిపించి ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా అనేక మంది ఆదరించబడేటకు నువ్వు కృప చూపించి నీ నామ మహిమార్థంగా నడిపించి ఘనత మహిమ ప్రభావాలు మీరే తెచ్చుకోనమని మా రక్షకుడు ప్రభువుని యేసు నామమున నడుచు ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే అది నలిగిన వారికి తన మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎప్పుడు కూడా నలిగిపోయినటువంటి వారిని విడిచిపెట్టేటువంటి దేవుడు మాత్రం కాదండి. దేన్నైనా అలక్ష్యం చేస్తాడంట, కానీ దేవుడు విరిగి నలిగినటువంటి మనసును దేవుడు అలక్ష్యం చేయడంట. ఎందుకంటే ఈ రోజుల్లో మరి నలిగినటువంటి పరిస్థితి కూడా వెళ్ళని వారు ఎవరైనా ఉన్నారా అంటే, చిన్న పిల్లవాడైనా, వాళ్ళ పూర్ వాళ్ళైనా, రిచ్ వాళ్ళైనా, మిడిల్ క్లాస్ అయినా, లో క్లాస్ అయినా, అప్పర్ క్లాస్ అయినా, మరి ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా కూడా వాళ్ళు నలిగినటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నారు. వాళ్ళు విశ్వాస అయినా, సంఘ సభ్యులైనా, లేకపోతే సంఘ సేవకులైనా, లేకపోతే చిన్న పరిచర్య చేస్తున్నా, పెద్ద పరిచర్య చేస్తున్నా, ఎవరు ఎటువంటి పరిచర్యలు చేస్తున్నా కూడా ఈరోజు నలిగినటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాట విన్నప్పుడు చాలా ఆదరణ కలుగుతుంది. నమ్మాలి. నమ్ముడి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం నమ్మనంత కాలం మన జీవితంలో ఏ విధమైనటువంటి అద్భుతాన్ని మనం పొందుకోలేం. నిజమే, దేవుడు నలిగిన వారికి తన మహాదుర్గంగా ఉన్నాడు, ఆపత్కాలంలో వారికి మహాదుర్గం అవుతాడు, సహాయం చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. మరి ఆపదల నుంచి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అని చెప్పి మనకు తెలుసు. లోకానంతటికీ కూడా దేవుడు తీర్పు తీర్చక ముందే ఏం చేస్తాడంటే, ఈలోగా తన ప్రజల పాలిట ఆశ్రయం ఆయన అనమాట, ఆశ్రయం చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మనం ఈ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, కీర్తనల గ్రంథంలోనే 7వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుంచి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. అదండి మనం ఆశ్రయించవలసింది ఎవరినంటే కేవలం దేవుడినే. కాబట్టి ఈరోజు నా బ్రదర్, చాలా నలిగినటువంటి పరిస్థితిలో నేనున్నాను, చాలా విరిగినటువంటి మనసుతో నేను వెళ్తా ఉన్నాను అని చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? విరిగి నలిగినటువంటి మనసు దేవునికి ఇష్టమైనటువంటి బలులు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండటం మంచిదే కదండి. మరి అంటే విరిగి నలిగిన పరిస్థితులు కూడా వెళ్ళటం దేవునికి ఎంతో మరి ఇష్టమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తామని చెప్పి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మనం ఏ విధమైన డస్ట్ పట్టకుండా ఉన్నామంటే ఇంట్లో కూర్చున్నామని అర్థం అనమాట. అంటే రాజీ పడి బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నామని. అంటే ఒక క్రైస్తవుడు ఏ సమస్య లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఇరుకులు లేకుండా, సమస్యలు లేకుండా జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటంటే రాజీ పడిపోయాడు అని చెప్పి. ఒక చేప పిల్ల చనిపోయింది అనుకోండి, ఏం చేస్తుంది? నీటితో రాజీ పడిపోద్ది. అది ఆ నీటి ప్రవాహం ఎలాగ వెళ్తే అలా కొట్టుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి దానికి పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు, హాయిగా నిద్రపోతుంది. నిద్రపోవడం అంటే ఏంటి? జీవం లేదు, సోలిపోయిందనమాట. గమనించారా ప్రియులారా? ఒక చేప పిల్ల చనిపోయేటువంటి పొజిషన్కి వచ్చేసేసి ఇంకా దానికి ఓపిక లేనప్పుడు ఏం చేస్తుందంటే ఆ నీటితో రాజీ పడిపోయి నేను నీకు ఎదురీదలేనని చెప్పేసేసి ఆగిపోతుంది, ఈత కొడతాం. ఎప్పుడైతే రాజీ పడిపోయిందో ఆ ప్రవాహం ఎటు వెళ్తే అటు కొట్టుకెళ్ళిపోతుంటుంది అన్నమాట చేప పిల్ల. అలాగే ఈ రోజున మరి జీవం లేనటువంటి నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి మనము ఇంకా నేను ఎదురీదలేను
అని చెప్పి రాజీ పడిపోయినప్పుడు, ఈ లోకంతో రాజీ పడిపోయినప్పుడు ఈ లోకంలో కలిసిపోయి జీవిస్తూ ఉంటుంటాం, ఈ లోకానుసారంగా వెళ్ళిపోతూ ఉంటుంటాం అనమాట. పిల్లలు ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. మరి రియల్గా జరిగినటువంటి సంఘటన. యేసన్న గారు అందరికీ తెలుసు మీకు. యేసన్న గారు ప్రారంభించినటువంటి పరిచర్య ప్రారంభ తొలి దినాల్లో ఒక సంఘటన జరిగిందంటండి. ఏమిటా సంఘటన అంటే నాకు తెలియదు ఆ సంఘటన, నేను కూడా విన్నాను అనమాట. ఏదంటే చాలా నిజంగా రియల్గా జరిగినటువంటి సంఘటన. యేసన్న గారు పరిచర్య ప్రారంభించిన కొన్ని దినాలకి నెమ్మదిగా సంఘం అభివృద్ధి చెందుతూ వస్తూ ఉండి ఒక 250 మంది సభ్యులు సంఘానికి పెరిగిపోయిందంట. చక్కగా జరుగుతూ ఉన్నదంట. ఈ లోపల ఒక ఆమె మరి అత్తోరింటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చి ఏమైందంటే యేసన్న గారి సంఘానికి రావడం జరిగింది, ఆ చర్చికి వెళ్ళడం జరిగింది. వెళ్ళింది చర్చికి, బాగానే ఉన్నది. తర్వాత మళ్ళీ సండే అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అత్తోరింటికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. మరలా ఆమె ఏం చేసిందంటే కొన్ని వారాల తర్వాత మళ్ళీ అమ్మగారింటికి వచ్చింది. అమ్మగారింటికి వచ్చిన తర్వాత మళ్ళీ చర్చికి వెళ్తే 250 మంది కాస్త 50 మంది అయిపోయారు. అప్పుడు వాళ్ళ అమ్మని అడిగింది, అదేంటమ్మా ఇంత జనం ఉండేవారు కదా, ఇంత ఇలా ఉండేవారు కదా, ఎందుకని ఇటువంటి పరిస్థితి ఏర్పడింది, ఎందుకని ఇలాగా జరిగింది, ఎందుకని మానేశారు అందరూ అంటే, అదొకటి జరిగిందిలే అమ్మా, నీకు అర్థం కాదు చెప్తున్నానంటే, ఏమైంది అని అడిగేటప్పుడు ఇలాగా యేసన్న గారు ఆ రూమ్ ఉంటుంది కదా చర్చి పక్కనే, ఆ రూమ్లో ఇట్లాగా మల్లెపూలు ఇలాగ నలిగిపోయిన మల్లెపూలు కనిపించినాయి అంట. ఇంకా అందరూ కూడా యేసన్న గారు దేవుని సేవ చేస్తూ ఉన్నాడు, ఇట్లాగా అనుకున్నాం అట్లాగా అనుకున్నాం, కానీ ఈయన ఇలా చేశాడు అని చెప్పేసి యేసన్న గారి గురించి చెడుగా చెప్పుకోవటం వల్ల ఆ నెక్స్ట్ డే నుంచి ఆ 200 మంది సంఘానికి రావటం మానేశారు అని చెప్పి ఆ తల్లి చెప్పిందంట. అయ్యో అని చెప్పేసి యేసన్న గారు ఎక్కడున్నారమ్మంటే అదే రూమ్లో ఉన్నారమ్మా అని చెప్పి అన్నదంట. వెంటనే ఆమె ఎవరైతే ఆ స్త్రీ అత్తోరింటికి నుంచి అమ్మగారింటికి వచ్చింది, ఆ స్త్రీ వెంటనే యేసన్న గారి దగ్గరికి వెళ్ళిందంట. యేసన్న గారి దగ్గరికి వెళ్ళి, అన్నా అసలు ఏమైందన్నా ఏంటి అని అంటే ఇట్లా అయిందని చెప్తే, అసలు ఏం జరిగిందంటే అన్న ఆ రోజు వర్షిప్ జరుగుతూ ఉంది, చాలా అద్భుతమైనటువంటి రీతిలో మరి ఆరాధన జరుగుతూ ఉంది. జరుగుతున్నటువంటి సమయంలో నా బాబు బాగా ఏడుస్తూ ఉన్నాడు, నా చంటి బిడ్డ బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నటువంటి సమయంలో మరి వాడికి పాలు ఇవ్వాలని చెప్పి బయటికి తీసుకొచ్చాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఆ పక్కనే రూమ్ ఉంటే ఆ రూమ్లో కూర్చుని పాలు ఇచ్చానన్న. వీడు పాలు తాగుతా నా జడలో ఉన్న పువ్వులన్నీ ఇట్లా తీసి వాటిని నలిపేసి ఇట్లా పక్కన పడేశాడు. నేను ఈ లోపల ఆరాధన అయిపోతుందని చెప్పేసి వాటిని పట్టించుకోకుండా ఆ పాలు ఇచ్చేసిన వెంటనే వాడిని ఎత్తుకుని వచ్చేసానన్న. అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత మళ్ళీ మా అత్తోరింటికి వెళ్ళిపోయాను నేను. మళ్ళీ వచ్చేసరికి ఇది జరిగింది అని చెప్పిందంట. కానీ ఆ చర్చ్ అంతా కూడా ఏమైందంటే అందులో మెయిన్గా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయడంటే అందరికీ మరి చెప్పాడు అనమాట, ఇట్లా జరిగింది, యేసన్న గారు ఎట్లా చేశాడు అట్లా చేశాడు అని చెప్పి ఊరందరికీ చెప్పేశారంట. మళ్ళీ అదే వ్యక్తి వచ్చి యేసన్న గారి దగ్గరికి, అయ్యగారు యేసన్న గారు అయిపోయింది, ఇది అయిపోయిందిలేండి, మర్చిపోండి అంక అది, దాని గురించి ఏం పట్టించుకోవద్దు, మళ్ళీ మీరు పరిచర్య చేయండి, చేస్తూనే ఉన్నారు, దేవుడికి తెలిసేదాన్ని అని చెప్పి పరిచర్య కంటిన్యూ చేస్తూనే ఉన్నారు యేసన్న గారు. అప్పుడు ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక యేసన్న గారు నా ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పిల్లోని తీసుకుని, ఆ తలదిండుని తీసుకుని బిల్డింగ్ పైకి వెళ్ళి అందులో ఉన్న దూదంతా మొత్తం తీసి బయటకు పడేసేయమని చెప్పి అన్నారంట. ఆయన ఏం చేశాడంటే, ఓహో ఈయన ఎంతకాలం ఏడుస్తా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తుంటాడో ఆ కన్నీళ్ళ వల్ల ఈ పిల్లో అంతా కూడా తడిసిపోయి ఉంటుంది, ఇంకెందుకని చెప్పి పడేయమంటున్నాడని చెప్పి ఆ పిల్లోలో ఉన్నటువంటి దూదనంతా ఇలాగలా బయటికి తీసి పడేసాడంట. అది మొత్తం గాల్లోకి ఎగిరిపోయిందనమాట. పడేసానండి అని చెప్పాడంట. సరే మరలా ఏ దూదునైతే బయటికి విసిరి గాల్లో కలిపేసి పడేసావో అదే దూదుని తెచ్చి పిల్లో తయారు చేయని చెప్పాడంట. మళ్ళీ పిల్లోని తయారు చేయన్నప్పుడు, అయ్యగారు అది గాల్లో కలిసిపోయింది కదండి, దాన్ని మళ్ళీ మనం తీసుకొచ్చి అలా పిల్లో తయారు చేయగలుగుతాం అని అంటే, అవును కదా, మరి నువ్వు ఈ రోజున నేను చెడ్డవాడిని అని చెప్పి మొత్తం అంతా కూడా ప్రచారం చేసేసేసావే, ఈ రోజున మళ్ళా మరి ఎలాగ కట్టబడుతుంది సంఘం, ఎలాగవుతుంది అని చెప్పి నలిగిపోయినటువంటి స్థితి, ఆ బాధని మనం తీయలేము, ఇంకా చాలా నలిగిపోయింది, దాన్ని ఇంకా సరి చేయలేం అని చెప్పి యేసన్న గారు చెప్పినప్పుడు చాలా బాధపడి ఆ వ్యక్తి అనుకున్నాడంట. యేసన్న గారు చాలా బాధపడ్డారంట. సరే ఏదేమైతే అయింది, దేవుడికి తెలుసు సమస్తమును అని చెప్పి యేసన్న గారు పరిచర్యలు ముందుకు వెళ్ళటం జరిగింది. ఇది కొన్ని
సంవత్సరాల దశాబ్దాల క్రితం జరిగినటువంటి సంఘటన అయినప్పటికీ మరి ఈ రోజున మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నామంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటుంది. కాబట్టి ఆయన ఎంత నలిగి ఉంటాడో, చేయనటువంటి నింద మీద పడిపోయినప్పుడు ఎంత నలిగినటువంటి పరిస్థితిని అనుభవించుంటుంటాడో యేసయ్య గారు. మరి అయినా కూడా అటువంటి పరిస్థితి గుండా వెళ్తూ దేవుని పరిచర్యలో ముందుకెళ్ళినప్పుడు ఈ రోజున మరి మన ఆంధ్రాలో కాదు, ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్ అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మరి యేసయ్య గారు ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య చేసిన ఆయన తెలియని వాళ్ళంటే ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఉండరు. ఆయన పాట పాడని వారు ఉండరు. ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద మినిస్ట్రీస్లో కూడా మరి యేసయ్య గారు రాసినటువంటి పాటలు పాడుతూ ఉంటాం, మనం కూడా పాడుతూ ఉంటుంటాం. నేను ఎక్కువగా యేసయ్య గారి యొక్క ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటుంటాను, ఆయన యొక్క జీవిత విధానంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఎందుకని ప్రియులారా, ఒక తెలుగులో ఒక సామెత ఉంటుంది, పడ్డవాడు చెడ్డవాడు కాదంట. అంటే పడిపోయాడంటే వాడు చెడిపోయినాడని కాదు, గమనించాలి. కాబట్టి నలిగినటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు మీరంటే, చాలా ఒక క్లిష్ట పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారంటే, ఒక శ్రమల గుండా మీరు వెళ్తున్నారంటే గమనించదగ్గ విషయం ఏంటంటే దేవుడు మనకు మహాదుర్గంగా ఉంటాడంటే, అంటే దేవుడు ఆ పరిస్థితులు గుండా వెళ్లకుండా చేయడు, కానీ ఆ పరిస్థితుల్లో మనకు ఆ శ్రమల్లో ఆ నలుగుడిలో తోడై ఉంటాడు. నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన హృదయం నలిగిందంటే దేవుడు ఆసన్నంగా మనకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలోనే నాకు తోడేండదు, నాకు విడిపించేది, నన్ను గొప్ప చేస్తాను అని 97 కీర్తన 15వ వచనంలో మనం చదువుకుంటూ ఉంటుంటామే. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలకి ఏదైనా మంచిగా ఆరోగ్యంగా ఉండి స్కూల్కి వెళ్తున్నాడు అనుకున్నాడు, మనం ఏం చేస్తాం, వెళ్తున్నాడులే అని చెప్పేసి పెద్దగా పట్టించుకోం మనం. అదే ఆ యొక్క పిల్లవాడికి హెల్త్ ప్రాబ్లం వచ్చి, జ్వరం వచ్చి, ఫీవర్ వచ్చి, సంథింగ్ ఏదో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, మనకున్న జాబు పక్కన పెడతాం, మనకున్న పరిస్థితులు పనులన్నీ పక్కన పెట్టేసి వాయిదా వేసేసేసి ఏం చేస్తామంటండి, వాడి దగ్గరే కూర్చుంటాం, వాడి పక్కనే కూర్చుంటాం. వాడికి ఆ యొక్క జ్వరం తగ్గేంత వరకు, వాడు ఆ సమస్య నుంచి బయటకు వచ్చేంత వరకు వాడి వెంటే ఉండి వాడికి సేవలు చేస్తూ, వాడు నిద్రపోయినా మనం నిద్రపోకుండా వాడితోటే ఉంటూ ఏం చేస్తామంటే పరిచర్య చేస్తూ ఉంటుంటాం, వాడు పక్కనే ఉంటాం. అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నలిగిన వారికి తాను మహాదుర్గము, ఆపత్కాలంలో వారికి మహాదుర్గము. గమనించాలి ప్రియుల, నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆసన్నంగా అంటే ఏంటంటే ప్రియుల, సన్నం ఎప్పుడు అవుతాం మనం, సన్నగా అయిపోయిందండి అంటే ఏంటి, దారి అంటే ఇరుకైపోయిందని, అంటే దేవుడికి మనకి మధ్య గ్యాప్ తక్కువ వచ్చేద్ది అనమాట. ఆసన్నం అయిపోతాడంటే సమీపం అయిపోతాడు, దేవునికి స్తోత్రం, దగ్గర అయిపోతాడు. ఎప్పుడైతే మనకు శ్రమలు వచ్చాయో, ఎప్పుడైతే మనకు విరుగుడు వచ్చిందో, ఎప్పుడైతే నలిగినటువంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నామో, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలియాగము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మన దేవుడు ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. వండర్ఫుల్ కదండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, ఎంత అద్భుతమైనటువంటి మాటను దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చూసారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దయచేసి శ్రద్ధగా వినాలి, రాసుకోవాలి అందరూ కూడా. 51వ కీర్తన 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. దేవా, విరిగి నలిగినటువంటి హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ అలక్ష్యం చేయవు, నిర్లక్ష్యం చేయవు, మర్చిపోవు. కాబట్టి ఈరోజు మీరు నలిగినటువంటి పరిస్థితిలో ఉన్నారా? వండర్ఫుల్, మంచి పరిస్థితిలో మీరు ఉన్నారన్నమాట. మీ హృదయం నలిగిపోయినటువంటి స్థితిలో మీరు ఉన్నారంటే దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు అని అర్థం అనమాట. విరిగి నలిగినటువంటి మనసుతో మీరు దేవునికి ప్రార్థన చేస్తే మీ హృదయమే దేవుని ఆలయం అనమాట. మీ హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలి అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొబ్బరికాయలా పట్టుకెళ్తే మనకి సెట్ కాదు, దాన్ని ఏం చేయాలి, ముక్కలు చేయాలన్నమాట, పగలగొట్టాలి. హల్లెలూయా, అప్పుడు అది కూర వండుకోవటాకైనా పనిచేస్తుంది, అప్పుడు అది చట్నీ చేసుకోవటాకైనా పనిచేస్తుంది, దేనికైనా పనిచేస్తుంది, ఎవరైనా తింటాకైనా పనిచేస్తుంది. అది కాయలా ఉన్నంతసేపు దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. అది పగలగొట్టి మొక్కలు చేయబడినప్పుడు మాత్రమే దాంట్లోంచి పాలు వస్తాయి, దాంట్లోంచి ఆయిల్ వస్తుంది, దాంట్లోంచి చాలా చేసుకోవచ్చు మనం. కానీ అది పగలకుండా, విరగకుండా, నలగకుండా అలాగే ఉన్నదనుకోండి, ఎంత నలిగితే అంత మంచిదనమాట. చూడండి, ఆ కొబ్బరిని మనం కొట్టిన వెంటనే దాన్ని నలిపామనుకోండి, ఏమొస్తుంది, పాలు వస్తాయి.
అదే కొబ్బరిని కొట్టిన వెంటనే దాన్ని నలగొట్టి కొబ్బరి కొట్టిన వెంటనే దాన్ని ముక్కలు చేసి ఎండలో పెట్టి దానికి పొగ పెట్టి మళ్ళీ మిల్లులో వేసి ఇంకా బాగా నలగొడితే దాంట్లోంచి ఏమొస్తుంది అంటే ఆయిల్ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎంత నలిగితే అంత ఫ్రూట్ఫుల్గా ఉంటుందన్నమాట జీవితం. ఎంత నలిగితే అంత సువాసనగా మారుతుంది. ఏమా కొబ్బరికాయ కొబ్బరిని కొట్టిన వెంటనే తీస్తే పాలు వస్తాయి. స్మెల్ ఎలాగ ఉంటుంది? ఓకే. అదే కొబ్బరిని కొట్టిన వెంటనే దాన్ని ముక్కలు చేసి దాన్ని ఎండబెట్టి దానికి పొగబెట్టి దాన్ని మిల్లులో వేసి ఆ గానుగులు వేసి ట్విస్ట్ చేసి నలగొడితే ఆయిల్ వస్తుంది. ఆ స్మెల్ ఎలాగ ఉంటుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వావ్, ఎంత బాగుందండి సువాసన అని మనం ఉంటుంటాం. ఎందుకంటే నా చిన్నతనంలో నేను కొబ్బరిని ఎక్కువ ఆడిస్తూ ఉండేవాడిని మా ఇంట్లోనూ. నాకు తెలిసి మాట ఈ ప్రాసెస్ అంతా ఎంత సువాసన ఉంటుంది అంటే ఎంత నలిగితే అంత సువాసన. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి బ్రదర్ నేను చాలా నలిగిపోయాను అని అంటారు మీరు. దేవునికి స్తోత్రం. నేను దేవునికి చాలా సమీపంగా ఉన్నాను అంటారన్నమాట. హల్లెలూయా. నేను దేవునికి ఒక ఇష్టమైనటువంటి బలిగా ఉన్నాను అంటారన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. బ్రదర్ నేను దేవుడికి చాలా ఇష్టమైనటువంటి బలిని అర్పిస్తూ ఉన్నాను. దేవుడు నన్ను అలక్ష్యం చేయట్లేదు. హల్లెలూయా అని చెప్పి మీరు పాజిటివ్గా చెప్పగలుగుతారన్నమాట ఈ రోజు నుంచి. నెగిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా చెప్పరని నేను చెప్పి ఆశపడుచు ఉన్నాను. ఎందుకంటే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ రోజున మీ అత్తమామల ద్వారా మీ మనసు నలిగిపోయిందా? మీ ఇంట్లో ఉన్న పరిస్థితుల ద్వారా మీ మనసు నలిగిపోయిందా? కృంగిపోయారా? కృషించిపోయారా? భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారా? ఆర్థిక సమస్యలను బట్టి నలిగిపోయినటువంటి మనసును కలిగి ఉన్నారా? అనారోగ్య పరిస్థితులను బట్టి మీరు నలిగిపోయారా? హృదయం అంతా పిండి వేసినట్టు అయిపోయిందా? అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, విరిగిన మనసే నాకు ఇష్టమైన బలి. నాకు ఇష్టమైన బలిగా నిన్ను తయారు చేస్తూ ఉన్నాను. నాకు ఇష్టమైన పాత్రగా నేను మలుచుకుంటూ ఉన్నాను. అందుకే నేను నలుగుతూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మా ఇంట్లో ఒక ఐరన్ ముక్కుంటే మా నాన్నగారు ఏం చేస్తారంటే, మరి కోతలు వస్తున్నాయి కదరా, దీన్ని కొడవలుగా చేపిందాం అని చెప్పి అన్నప్పుడు మేము పట్టుకెళ్ళాం. ఒక ఐరన్ ఇనప ముక్కను పట్టుకెళ్తే ఏం చేశాడంటే ఆ హ్యామర్ అంటే ఈ కమ్మర్ ఉంటాడు కదా తయారు చేసి ఆయన పట్టుకెళ్ళి వెంటనే దాన్ని ఏం చేశాడంటే సమ్మెట మీద వేసి ఫటా కొట్టాడు. అరే ఇలా కొడతా ఉంటే దానికి పట్టిన తుప్పు అంతా రాలిపోయింది. అక్కడితో వదిలేస్తాడంటే అంత నలగొట్టాడు, అక్కడితో వదిలేస్తాడంటే లేదు. మళ్ళీ ఏం చేశాడు ఆయన, బాగా కాలుతున్నటువంటి ఇబ్బంది కొలువులో దాన్ని పెట్టాడు. ఎక్కడండి? భయంకరమైన అగ్నిలో పెట్టాడు. అప్పటి వరకు నల్లగా ఉన్నటువంటిది కాస్త ఏమైపోయిందంటే ఆ అగ్నిలోనికి ఎప్పుడైతే వెళ్ళిందో దీని కలర్ మారిపోయింది, దీని రూపం మారిపోయింది. ఇది కూడా సేమ్ అగ్గి నిప్పులాగా తయారైపోయి నిప్పు వలె కణకల్లాడుతూ ఉంది. అరే ఇది ఐరన్ అనుకున్నాను కానీ ఇంత ఈ నిప్పులాగా ఎలా మారిపోయింది, ఇది ఇటువంటి కలర్ ఎలాగొచ్చింది అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించాలి. అట్లాగేమైందంటే అది నిప్పులతో సహవాసం చేయడం వల్ల నిప్పులా మారిపోయింది. గమనించారా? ఆ నిప్పుల లోపల ఉన్నంతసేపు అది నిప్పులాగానే ఉన్నది, ఇనుప ముక్కలా లేదు అసలే. జ్ఞానం గలవారితో సహవాసం చేయవాడు కాస్త జ్ఞానం గలవాడు అయిపోతాడంట. పరిశుద్ధులతో సహవాసం చేయవాడు కాస్త పరిశుద్ధులు అయిపోతాడనమాట. కాబట్టి దేవుడు మాట చెప్పాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులైండు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం పరిశుద్ధులతో సహవాసం చేస్తామో, ఎప్పుడైతే విరిగి నలిగినటువంటి అనుభవాలు కలిగిన వారితో పరిచయం కలిగి మనం వారితో సహవాసం చేస్తూ ఉంటుంటామో, ఎప్పుడైతే జ్ఞానయుతమైనటువంటి వారితో సహవాసం చేస్తూ ఉంటుంటామో, ఎప్పుడైతే నలిగినటువంటి పరిస్థితులు గుండా వెళుతూ వాటిని ఓవర్కమ్ చేస్తూ వస్తూ ఉన్నటువంటి వారితో సహవాసం చేస్తామో ఖచ్చితంగా మన జీవితం కూడా అద్భుతంగా మారుతుంది అనమాట. కాబట్టి ఈ నిప్పు కణంలో ఉన్నటువంటి ఈ ఐరన్ ముక్క ఎలాగైతే నిప్పుగా మారిపోయిందో, మనం కూడా దైవికమైనటువంటి ఆలోచనలు కలిగిన వారితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు అదే మైండ్ సెట్ కలిగి ఉంటాం అనమాట. హల్లెలూయా. అంతేగాని ఆ పక్క వాళ్ళందరూ వచ్చారు, ఏముందమ్మా వీళ్ళకి వచ్చేసింది వ్యాధి, వాళ్ళకి వచ్చేసింది, వీళ్ళకి వచ్చేసింది, వచ్చిన వాళ్ళు ఎవరో బ్రతకట్లేదు, ఊపిరాట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది, ఇదే ధ్యానం ఉంటుంది అనమాట. కానీ దైవికమైన బిడ్డలు ఏం ఆలోచన చేస్తారంటే, యేసయ్య రక్తం చేత నేను కడగబడ్డాను, యేసయ్య రక్తం నాలో ఉన్నది, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనే నా రక్షణ, ఆయనే నా కేడుము, కాబట్టి ఆయన నా మహాదుర్గము, కాబట్టి మహోన్నతుని చోట నేను నివసిస్తూ ఉన్నాను, సర్వశక్తి నీడ నేను విశ్రమిస్తూ ఉన్నాను, నేను విశ్రాంతిలో ఉన్నాను, నేను రెస్ట్లో ఉన్నాను అని చెప్పి ధైర్యంతో కూడినటువంటి మాటలు మనం పలకగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మండేవాడే
క్రైస్తవుడు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయనతో సహవాసం చేస్తే, ఆయనకి బిడ్డలుగా ఉన్నట్లయితే, ఆయనలో ఉన్నట్లయితే, అగ్నిలో మనం నివాసం చేస్తే మనం కూడా అగ్నిగా మారిపోతాం. మనలో ఏమైనా తేడా ఉందంటే బొగ్గుగా మారిపోతాం, అంతే, ఇంకేమీ లేదు. అర్థమవుతుంది కదా ప్రియులరా? అగ్నితో సహవాసం చేస్తే మనం కూడా అగ్నిగా మారుతాం, లేదా బొగ్గుగా మారిపోతాం, ఇంకంతే, అయిపోయింది అక్కడితో. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడితో మనం సహవాసం చేసినప్పుడు పరిశుద్ధంగా మారిపోతాం, లేదా పతనమైపోతాం అనమాట. గమనించాలి. కానీ దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా నిన్ను నన్ను పైకి లేపాలని, నీ నలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను చక్కగా చేయాలని చెప్పేసి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున వాక్యం వినిచినటువంటి మీరు ఎటువంటి నలిగినటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు నలిగినటువంటి వారికి ఆయన మహాదుర్గం అంట. నలిగిన స్థితిలో ఉన్నటువంటి వారికి ఆయన మహాదుర్గం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, మరి దేవుడు నలిగిన వారికి తన మహాదుర్గం, ఆపత్కాలంలో ఉన్న వారికి మహాదుర్గం అంటంట. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. వావ్, ఏంటంటే చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు. తండ్రి లేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారేమో. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకై. దేవునికి స్తోత్రం. న్యాయవంతుడండి దేవుడు. నా పక్షాన వాదించేవారు ఎవరు లేరే, నా పక్షాన్ని చూసేవారు ఎవరు లేరే, నాకు మగ దిక్కే లేదే, నా ఇంట్లో అసలే నన్ను పట్టించుకునేవారు లేరే, మమ్మల్ని ఆదరించేవారు లేరే. మీకు అన్నయ్య లేడా? మన యేసు అన్న ఉన్నాడు. మీకు తండ్రి లేడా? మన యేసు తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏ విధంగానైనా కూడా మారగలిగినటువంటి దేవుడు, ఏ విధంగానైనా కూడా మనకి ఆదరించగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణ కలిగిస్తూ ఉంటుంటాడు అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా ఉన్నా, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయం స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి అని చెప్తా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఆయన రక్షించును. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ప్రియులారా, కాబట్టి చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నాడు ఈ రోజున దేవుడు. చాలా అద్భుతమైనటువంటి విధానంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి, దేవుడు నన్ను చూడట్లేదండి, దేవుడు నా పరిస్థితిని చూడటం లేదండి. దహించు అగ్ని అయినటువంటి దేవుడు నువ్వెంత నలిగితే అంత మంచిదని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఐరన్ చేస్తామండి, బట్టలు నీటిని చేస్తాం, మంచిగా స్మూత్గా ఉన్నటువంటి బట్టలు ఐరన్ చేసుకుంటాం, చేసుకోం. బాగా నలిగిపోయినటువంటి బట్టల్ని ఏం చేస్తూ ఉంటాం? ఐరన్ పెట్టి కిందకు పంపిస్తాం అనమాట. ఏదైతే నలిగిపోయినటువంటిది ఉంటుందో అది ఐరన్ పెట్టి కిందకి వెళ్ళేసరికి స్మూత్గా, చక్కగా, నైస్గా, అందంగా, ఆరోగ్యంగా కాపాడబడుతుంది అనమాట. మనం బట్టలు ఎందుకు చేస్తాం ఐరన్ అనుకుంటాం అంటే, కేవలం ముడతలు రాటకు మాత్రమే ఐరన్ చేస్తాం అనుకుంటాం. ప్రియులరా, బట్టలు ఎండలో ఎందుకు ఆరేసుకోవాలంటే ఆ బట్టల్లో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు పోవాలని చెప్పేసి కొత్త బట్టలు కూడా పసుపు పెడుతుండేవారు. ఆ పక్కన ఈ పక్కన. నేను ఏదో సాంప్రదాయం అనుకున్నాను, సైంటిఫిక్ రీజన్ అనమాట. అంటే నేను పసుపు పెట్టుకోమని చెప్పట్లేదు, కానీ ఎందుకు పెట్టేవారంటే ఈ పెళ్లి కార్డులు వాటికి కూడాను ఇప్పుడు చూడండి శానిటైజేషన్ అవి రాసుకోవాలని చెప్తూ ఉన్నారు. పూర్వం ఎందుకు పెట్టేవారంటే ఈ పసుపు అనేటువంటిది యాంటీబయోటిక్, అంటే రోగ నిరోధక శక్తిని పెంచేటువంటిది అనమాట. కాబట్టి అలా చేయబదులు చేతులు మారుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఆ పసుపుని పెట్టినట్లయితే ఏం చేస్తుంది అంటే రక్షణ కనిపిస్తుంది అనమాట. హల్లెలూయా. యాంటీబయోటిక్ రోగాన్ని అనారోగ్య పరిస్థితులు రాకుండా, ఆ క్రిములు వాటిని రాకుండా మనకి కాపాడతాకనమాట. అలాగే బట్టలు ఎండలు ఎందుకు ఆడేస్తారంటే ఆల్రెడీ బట్టల్లో కొన్ని సూక్ష్మ క్రిములు అనేటువంటివి ఉంటాయి. అవన్నీ చనిపోవాలని చెప్పేసి, అప్పటికీ చనిపోకపోతే ఈ యొక్క వేడితోటి ఐరన్ బాక్స్ అంటాం మనం, హీట్ చోటు ఎప్పుడైతే బట్టలు ఇస్త్రీ చేసుకుంటామో ఆ బట్టల్లో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు అన్నీ చనిపోతాయి, ఆ బట్టకు స్మూత్నెస్ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అలా వచ్చినప్పుడు అది వేసుకుంటే మనకి ఆరోగ్యము, ఆనందము కలుగుతుంది అనమాట. అంతేగాని మనం ఏమనుకుంటామంటే బట్టలు ఇస్త్రీ చేసుకుంటామంటే అందంగా ఉండటానికి చక్కగా కనపడతాం అనుకుంటాం. అదొక రీజనే అనుకుంటాం. అసలైనటువంటి రీజన్ ఏంటంటే అలా బట్టలు ఐరన్ చేసుకోవడం వల్ల ఆ బట్టలు ఆరేసినప్పుడు అనేకమైనటువంటి సూక్ష్మ క్రిములు అందులో చేరుతూ ఉంటుంటాయి. అవన్నీ చనిపోతాయి. ఏ హాని మనకు సంభవించకుండా చక్కగా ఉండటానికి ఇవి చేసుకుంటూ ఉంటుంటాం. కాబట్టి ప్రతి పనిలో చాలా అద్భుతమైనటువంటి
అర్థవంతమైనటువంటి విషయాలు దాగుంటాయి. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా దహించు అగ్ని అయినటువంటి దేవుడు నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడంటే హీట్ చేస్తూ ఉంటుంటాడు, సరి చేస్తూ ఉంటుంటాడు, లెవెల్ చేస్తూ ఉంటుంటాడు. అప్పుడు అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి చెడంతా కూడా చనిపోతూ ఉంటుంటుంది, మనలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములన్నీ కూడా చనిపోతూ ఉంటుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైనటువంటి వాళ్ళు అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్పండి. కాబట్టి ఈరోజు నలిగిన పరిస్థితిలో ఉన్నాను, దేవుడు చెప్పాడు, నశించిన దానిని వెతక రక్షించడానికి నేను వచ్చాను, నలిగిపోయినటువంటి దాన్ని సరిచేయడానికి నేను వచ్చాను. రోగులకే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యం కలిగినటువంటి వారికి వైద్యుడు అవసరం లేదు. కాబట్టి విరిగి నలిగిన మనస్సే, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన రక్షించును అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి రక్షకుడు అయిన యేసు అనగా రక్షకుడు. ఎవరిని రక్షిస్తాడు? ఎవరికి రక్షకుడు అవసరం? పిల్లరా, ఎవరికి రక్షకుడు అవసరం? సేఫ్ ప్లేస్లో ఉన్నవాడికి రక్షకుడు అవసరమా? లేదు. పాపంలో శాపంలో విరిగిన నలిగినటువంటి స్థితిలో, భయంకరమైన బంధకాల్లో, భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వారికి మాత్రమే రక్షకుడు అవసరం. కాబట్టి ఈ రోజున మా ఇల్లు చాలా మంచిదండి, మాకు రక్షణ అవసరం లేదు అంటారా మీరు? మాకు చాలా డబ్బులు ఉన్నాయండి, చాలా మంచి పొజిషన్లో ఉన్నాం. ఆఫ్ కోర్స్ అవ్వచ్చు, కానీ రాబోయే రోజుల్లో, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అయిపోయింది, కానీ రాబోయే రోజుల్లో 666 అనే ముద్ర వస్తుంది. ఖచ్చితంగా వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వేయించుకోకపోతే రేషన్ ఇవ్వరు, వేయించుకోకపోతే వస్తువులు, వేయించుకోకపోతే ఏది ఇవ్వరు. అటువంటి పరిస్థితుల్లో మనం నిలబడగలుగుతామా? ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎంత నలుగుతూ ఉన్నారు తల్లిదండ్రులు, చాలామంది బాధపడుతూ ఉన్నారు. అయ్యో, అనవసరంగా నేను వివాహం చేసుకున్నానే, అనవసరంగా ఈ పిల్లల కన్నానే మంచి భవిష్యత్తుని ఇవ్వలేకపోతున్నానే, రేపు వీళ్ళ ఫ్యూచర్ ఎలాగ ఉంటుంది, వీళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుంది అని చెప్పి ఎంత నలుగుతున్నారు. ఎన్ని పరిస్థితులు కూడా నలుగుతా వెళ్తూ ఉన్నారంటే ఈ రోజున చాలామంది మానసికంగా చాలా నలుగుతూ ఉన్నారు, పైకి చెప్పుకోలేకపోతున్నారు కానీ సమస్యలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. మీరు నలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? హృదయం పిండేసినటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారా? హృదయం అంతా కూడా నలిగిపోయినటువంటి ఒక పేపర్ని ఇలా నలిపి పడేసినట్టు అయిపోయింది మీ హృదయం అంతాను. ఇంకా నా హృదయం ఎవరికి పనిచేయదండి, నేను ఎవరికి నచ్చనండి, నా స్థితిగతులు అసలు బాగోలేదండి అని చెప్పి మీరు బాధపడుతున్నారా? అయితే దేవుడు చెప్తున్నాడు, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. హృదయం విరిగిపోయిందండి, నా మనస్సు విరిగిపోయిందండి, ఇంకా నేను అసలు చేయలేనండి పని, నా వల్ల కాదండి అంటా ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆసన్నుడు అంటాడు. నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. 51:17 విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. 74వ కీర్తన 21వ వచనం చూసినట్లయితే దేవుడు మాట చెప్తున్నాడు, నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలనీయకము. ఎస్ అన్నగారు మరి ఎంత నలిగారో మనం చూసాం. ఎంతో నలిగిపోయాడనా? మరి నలిగిపోయి అవమానంతో వెనకకి వెళ్ళిపోయాడనా? వెనక్కి మరలిపోయాడా? లేదు. ఆ నలిగే కొద్దీ 4 అడుగులు ముందుకేసాడంటాడు. హల్లెలూయా. నువ్వు నలుగుతున్నావా? 4 అడుగులు ముందుకేయండి దేవుని స్తుతించడానికి. 4 అడుగులు ముందుకేసి దేవుని మహింపరచాలి. హల్లెలూయా. దేనికి స్తోత్రం. అదండి అద్భుతమైనటువంటి విధానం అంటే. హల్లెలూయా. నా వల్ల కాదండి, ఇంకా నేను చేయలేనండి భక్తి, ఇటువంటి నిందలు అవమానాలు వస్తే నేను తట్టుకోలేనండి అని చెప్పి మీరు అంటూ ఉన్నట్లయితే దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నలుగురికి ఉపయోగపడటం కొరకే. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించాలి. అపోస్తలులైనటువంటి పౌలు గారు, మరి శీల గారు చక్కగా పరిచర్య చేస్తూ ఉంటే ఏం చేస్తారంటే, దెయ్యం పట్టిన అమ్మాయిలోంచి దెయ్యాన్ని వెళ్ళగొడితే మంచి పని చేశారు, శుభవార్తను ప్రకటించారు, వాళ్ళని తీసుకెళ్ళి జైలు వేసి బోండలు వేసి కొట్టారంటండి. అప్పుడు ఏం చేస్తాం మనమైతేని, ఏంటి దేవా నీ పని మేము చేస్తే మాకు ఈ నలుగుడు ఎందుకు, మాకు ఈ బాధలు ఎందుకు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎందుకు అని అనుకుంటూ ఉంటుంటాం. కానీ పౌలు శీలలు ఏం చేశారంట? హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుని మహింపడుతున్నారంట. ఎందుకని? ప్రభు వైపు చూస్తారంట. ప్రభు వైపు చూస్తే మనల్ని పైకి తీసుకెళ్తుంటాడు ప్రభు వైపు చూస్తే మనకి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు వైపు చూస్తే మనకి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి ప్రభుని మహింపరచగలుగుతాం మనం. దేవునికి స్తోత్రం కలుగును. అదే పరిస్థితుల వైపు చూసినట్లయితే అనుకూల పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందుతాం. పరిస్థితుల వైపు చూస్తే అనుకూల పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందుతుంటుంటాం. ప్రభు వైపు చూసినట్లయితే ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి
ప్రభుని స్తుతించగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పౌలు శీలను జైల్లో పెట్టినప్పుడు చాలా అద్భుతమైన విషయం అండి అది. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? హల్లెలూయా స్తుతి మహిమని గొంతు తీసి పాటలు పాడుతున్నారు. ఎందుకని? ప్రభువా, మేము బయట ఉంటే ఒక్క ఆమెకే సువార్త ప్రకటించాం, మేము బయట ఉంటే ఒక్క ఆమెలో దయ్యాన్ని వెళ్ళగొట్టాం, మేము బయట ఉంటే ఒక్క ఆమెకే విడుదలనిచ్చాం. కానీ జైల్లో పెట్టడం వల్ల ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎంతమందికి సువార్త ప్రకటించేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. హల్లెలూయా, నువ్వు ఎంత గొప్ప దేవుడు, చక్కని మార్గాన్ని ఓపెన్ చేసావు. హల్లెలూయా. అక్కడ నలుగం కాబట్టే ఇక్కడ నలుగురికి ఉపయోగపడతాక లోపలికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదండి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభుని స్తుతించడం అంటే అదనమాట. మనమైతే ఏం చేస్తాం? నేను ఏం చేశాను, ప్రార్థన చేస్తే వాళ్ళకి ఇంత మేలు జరిగింది, కానీ నాకు వాళ్ళు ఏం చేశారు, ఎంత కీడు తలబెట్టారు, నేను ఎంత మంచి చేస్తే నాకు ఎంత చెడ్డ ఎదురైంది, ఈ రోజుల్లో మంచికి నీతికి న్యాయానికి రోజులు లేవు అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటుంటే ఈ వేలో మాట్లాడుతుంటుంటాం. మరి అపోస్తలుడైన పౌలు గారు కానీ వాళ్ళ గారు కానీ ఎక్కడైనా దేవుడికి ప్రార్థన చేసి, దేవా అసలు మేము ఏం చేసాం, దెయ్యాన్ని వెళ్ళగొట్టాం కదా, మంచి పని చేసాం కదా, మరి మాకేంటి శిక్ష అని అన్నారా? ఏ భక్తుడు కూడా, ఏ అపోస్తలు కానీ, ఏ శిష్యుడు కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ప్రార్థనలు చేయలేదండి వాళ్ళు. ఇటువంటి మాటలు పలకలేదు వాళ్ళు ఎప్పుడు కూడా. ప్రతి విషయంలో ప్రభునే స్తుతించారు. నలిగినటువంటి పరిస్థితుల్లో నలుగురికి ఉపయోగపడాలి. హల్లెలూయా. నలుగురికి ఉపయోగపడడం కొరకే అనేటువంటి జీవిత సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఇంత విధాలంగా దేవుడు నలుపుతున్నాడంటే మనం నలుగురికి ఉపయోగపడటం కోసమే, ఈ నలుగురికి ఉపయోగపడటం కోసమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇటువంటి నలుగునటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాం. చాలా నిరుద్యోగ పరిస్థితులు అనుభవించామంటే నలుగురికి ఉపయోగపడతాం మనం. ఈ రోజున భయంకరమైన ఒంటరితనం గుండా వెళ్తున్నామంటే నలుగురికి ఉపయోగపడతాం మనం. కాబట్టి ఈ పరిస్థితి నాకు లేకుండా చెయ్యండి అని మనం అనకూడదు అనమాట. ఈ పరిస్థితిని ఎదుర్కొనేటకు కావాల్సినటువంటి ధైర్యమును దయచేదేవా, బలమును దయచేయన తండ్రి, సామర్థ్యం అనుగ్రహించిన తండ్రి. హల్లెలూయా. నీవు నాకు తోడుగా ఉన్నావు కదా నా తండ్రి అని చెప్పి మనం ధైర్యం తెచ్చుకోవాలి తప్ప, నేను ఒంటరిని అయిపోయానండి, నా జీవితం కష్టమైపోయిందండి, నా బ్రతుకు అదోలా ఉన్నదండి అని చెప్పి మీరు అనుకోవద్దు ఎవరు కూడా ప్రియులరా. కాబట్టి నేను వెళ్తున్నానంటే నాతోటి దేవుడు ఉన్నాడు. ఎవరున్నారండి? దేవుడున్నాడు. కాబట్టి నేను దేవుడు కలిసి నడుస్తున్నటువంటి నడక ఇది. ఒంటరి పోరాటం కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు, అందరికీ కంటతా వచ్చిన వాక్యమే. కానీ చిన్న సమస్య వస్తే ఈ ఒంటరితనంలో నేను ఉండలేకపోతున్నానండి, ఈ ఒంటరితనం నేను భరించలేకపోతున్నానండి, నన్ను ఎవరు పట్టించుకోరండి, నాతో ఎవరు మాట్లాడరండి అని చెప్పి మనం అంటుంటాం. అంటే ఏంటి? దేవుడు కూడా లేడు నాకు, నేను ఒక్కడే ఉన్నాను, నేను ఒక్కడే పోరాడుతున్నాను, నా సామర్థ్యాలతోటి నేను పోరాడుతున్నాను అని మనం క్లారిటీగా చెప్తున్నాం అనమాట. అది కరెక్ట్ కాదనమాట. దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నాతో ఉన్నాడు. రక్షకుడు నాతో ఉండగా భయమేమీ లేదుగా, అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను, విజయమేనా గెలుపు లక్ష్యం. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన పాట, నాకు రావట్లేదు కానీ అసాధ్యమైన నేను సాధిస్తాను. ఎలాగా? నేను అంటే నాతో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. వండర్ఫుల్గా చెప్తాం మనం వాక్యం. మరి ఎందుకని సమస్య వచ్చినప్పుడు గొప్పవాడు నాలో ఉన్నాడు కదా, ఈ లోకంలో ఉన్న సమస్య కంటే, ఈ లోకంలో ఉన్న వాడి కంటే, ఈ లోకంలో ఉన్న సైతాన్ గాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకాధికారి ఎవరండి అమ్మ? ఈ లోకాధికారి ఎవరు? దేవుడు అనుకుంటారు అందరం. కాదు. ఈ లోకాధికారి సాతాను. దేవునికి స్తోత్రం. గమనించాలి. ఈ లోకాధికారి ఎవరంటండి? సాతాను. కాబట్టి ఈ సాతానుగాడి కంటే గొప్పవాడు ఎవరు ఎక్కడున్నారంట? నీలో ఉన్నాడు. అందుకనే దేవుడు చెప్పాడు, ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప పనులు చేస్తూ ఉంటుంటారు. దేవునికి స్తోత్రం. వారు చేసేటువంటి గొప్ప పనులు బట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతుంటుంటారు. గొప్పవాళ్ళు అయ్యాక గొప్ప పనులే చేయాలన్నమాట మనం అంతా కూడా. కాబట్టి మనం గొప్ప ఇంటి బిడ్డలం, గొప్పింటి పిల్లలం మనం అంతా కూడా. మన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నలుగురు ఉపయోగపడటం కొరకే. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట చదువుతుంటే. అసలు ఎందుకని పిచ్చికి నెక్కిపోయిందా, లేకపోతే మతి స్థిమితం లేకని పాటలు పాడేస్తున్నారు అర్ధరాత్రి కూడా అనుకున్నాను నేను చదువుతున్నప్పుడు. అది ఇంకా ఏం చేయలేదు. కొంతమంది చూడండి ఏం చేస్తారంటే శ్రమలు అది బాధలు ఎక్కువైపోయి ఏం చేస్తారంటే పిచ్చిగా అరుస్తూ ఉంటుంటారు, ఏదేదో చేస్తూ ఉంటుంటారు. అటువంటి పరిస్థితి కోమలు వచ్చేసింది పౌలు శీలలకి. అర్ధరాత్రిగా పాటలు పాడుతుంటే అసలేని కాళ్ళకి బండలు వేశారు,
చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితుల పాటలు ఎలాగొచ్చి వీళ్ళకి అసలు పిచ్చి వచ్చేసి ఉంటుంది పాపం, మెంటల్లీ డిజార్డర్ అయిపోయి ఉంటారు అని నేను అనుకున్నాను. కానీ మనం డిజార్డర్ అయిపోయాం అనమాట. మనం మెంటల్గా డిజార్డర్ అయిపోయాం, అర్థం చేసుకోవడం రాక. విషయం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవకాశాలు ఆశావాదులు ఎప్పుడు కూడా అవకాశాల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటారంట. దేవునికి స్తోత్రం కలిగినాక ఆ అవకాశం లేకపోతే అక్కడ అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటారంట. దేవునికి స్తోత్రం కలిగినాక ప్రభు వైపు చూసే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా ఎలా ఉంటుందండి? పవర్ఫుల్. దేవునికి స్తోత్రం. ప్రతిదీ కూడా పరమౌషధంగానే ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభు వైపు చూసేటువంటి వ్యక్తులు కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశం వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వావ్, ఎంతమంది బంధకాల్లో ఉన్నారా? జైల్లోను చాలామంది ఉన్నారే. మీరు చూడండి, అక్కడ వాక్యం చదివితే పౌలు శీలలు దేవుని స్తుతిస్తూ ఉంటుంటే జైల్లో ఉన్న వాళ్ళందరూ వింటున్నారంటండి. ఎవడో చిరాకు పడతలేదు, ఎవడో కూడా బాధపడతలేదు, ఎవడో తిడతలేదు అనమాట. అర్ధరాత్రి పాటలు ఏంటారా బాబా అది ఇది అని చెప్పి. అంటే వాళ్ళు పాడేటువంటి పాట వాళ్ళకి ఎంత ఇనసంపుగా ఉన్నదంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాళ్ళు లోకం వైపు చూడట్లేదు, వాళ్ళలో ఉన్నటువంటి దేవుని వైపు చూస్తూ ఉన్నారు. అందుకే 1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. జయిస్తారు అని చెప్పట్లేదు దేవుడు, జయించి ఉన్నారంటండి. దేవునికి మహిమ కలుగును. జయించి ఉన్నారు. కాబట్టి ఈ వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరు, నలిగినటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారా? హృదయం పిండి వేయబడిందా మీకు? అందరి చేత అవమానాలు నిందలు ఎదుర్కొంటూ ఉన్నారా? అయితే దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకనంటే ఇంకా 5 స్టెప్ తీసుకెళ్తాడు దేవుడు మిమ్మల్ని. 5 స్టెప్ అంటే ఏంటి? ఇంకా బంధకాలకు తీసుకెళ్తుంటాడు అన్నమాట దేవుడు. ఇంకా భయంకర పరిస్థితులకు తీసుకెళ్తూ ఉంటుంటాడు. ఎందుకనంటే ఎంత నలిగితే అంత మంచిదనమాట. అది చూడండి, ఆ యొక్క గానుగులో ఏంటది కొబ్బరి నేసి ఎంత తిప్పితే అంత నూనె బయటకు వస్తుంటుంది కదండి. ఎంత నలిగితే, ఎంత ట్విస్ట్ అయితే ఫస్ట్ రౌండ్లో కొంచెం, సెకండ్ రౌండ్ అట్లాగే ఏమవుతుంది, తిప్పికొల్ది నూనె బయటకు వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి దేవుడు నిన్ను నన్ను నలిపి ఏం చేస్తారంట? సువాసనగా మారుస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ఉలి దెబ్బ తింటేనే కానీ శిల్పంగా మారదంట. అబ్బో, మనకు అన్నీ తెలుసు కదండి. ఒక రాడ్కి ఆ ఉలి పట్టుకెళ్ళి టకా అని కొన్ని 100,000 దెబ్బలు కొట్టిన తర్వాత అంతవరకు రాడు ముక్కలాగా ఉన్నటువంటిది దాంట్లోంచి ఒక అందమైన రూపం వస్తుంది. మనకు అందరికీ తెలుసు. ఎలాగొచ్చేసింది? ఈజీగా వచ్చేసిందా? లేదు. మన జీవితం కూడా బాగుండాలండి. నా జీవితం బాగుండాలని ప్రార్థన చేయండి. కానీ ఒక్క ఉలి దెబ్బ కూడా నా మీద పడకూడదు, ఒక్కటి కూడా నలగకూడదు, డ్రెస్ నలగకూడదు, మనసు నలగకూడదు, పరిస్థితులు నలగకూడదు, అసలు కంటిలోంచి నీళ్ళు రాకూడదు, నన్ను ఎవరు కూడా ఇటువంటి మాట అనకూడదు అనేటువంటి పరిస్థితి చాలామందిది అనమాట. అసలు నన్ను ఎవరు చెడ్డ అనేటువంటిది అనకూడదు, నన్నందరూ మంచిది మంచోడు అని అనుకోవాలి. నాలో అసలు ఏ లోపం లేదు అని అనుకోవాలి అందరూ కూడా. పిల్లలు గమనించాలి. మరి ఎలాగవుతుంది అంటాను? ఆ రాడ్ లాగా నుంచి దాన్ని ఏమి చేతి లేకుండా అలాగుంటే ఎప్పటికీ అలాగుంటుంది. దాని జీవితంలో మార్పు అనేటువంటి రాదనమాట. కానీ అది ఒక చక్కటి రూపంలోకి వెళ్ళాలంటే, దానిలో మార్పు సంభవించాలంటే అది నలగొట్టబడాలి, విరగొట్టబడాలి, దాంట్లో ఉన్న ఎక్స్ట్రాలన్నీ కట్ చేయబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దాంట్లో ముక్కలన్నీ కూడా తీసివేయబడాలి. అప్పుడు అసలైనటువంటి రూపం దాంట్లోంచి బయటకు వస్తుందన్నమాట. ఆ రూపం వినాలి ఎక్కడుందంటే లోపలే ఉంది, కొత్తగా రాలేదేమని. కానీ ఆ రూపాన్ని కప్పి పెట్టేసినటువంటి పైన ఉన్నటువంటి ఎక్స్ట్రాలన్నీ కట్ చేస్తే దాంట్లోంచి అసలు రూపం బయటపడుతుందన్నమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి అసలు రూపం కట్ చేయాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యం అనేటువంటి సుత్తే, దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గం, ఇవన్నీ ఉపయోగించి చెక్కుతా రావాలి, మలుస్తా రావాలి, నలగొడతా రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి విరిగి నరిగినటువంటి మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులని దేవుడు చెప్తున్నటువంటి మాటలో ఎంత అద్భుతమైనటువంటి మాట ఉన్నా చూసారా ప్రియులారా. కాబట్టి ఈరోజు మీరు నలిగిపోయిన పరిస్థితులు కూడా వెళ్తున్నారు. నాకు తెలిసి చాలామంది మాకు నరిగినటువంటి పరిస్థితి లేనే లేదండి అన్న వాళ్ళు ఎవరు లేరు అనమాట. కాబట్టి నలుగురికి ఉపయోగపడడం కొరకే ఈరోజు నువ్వు నలుగుతున్నటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నట్లయితే రేపన్న రోజున దేవుడు నలుగురికి ఉపయోగపడే విధంగా వాడుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళు నలిగిపోయారు, కొరడా దెబ్బలు తిన్నారు, విరగొట్టబడ్డాడు, బట్టలు చినిగిపోయినాయి, శరీరం నలిగిపోయింది, రక్తం కారుతూ ఉంది, కానీ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకనంట అక్కడ ఉన్నటువంటి ఆత్మల వైపు వాళ్ళ దృష్టి ఉంది, కానీ దెబ్బలు తిన్న శరీరం వైపు కానీ, గాయమైన శరీరం వైపు కానీ, బండలు వేసిన కాళ్ళ వైపు కానీ, వాళ్ళు ఉన్నటువంటి మురికి గుంటల వైపు కానీ చూడలేదు. వాళ్ళు అక్కడ అనేక మంది బంధకాల్లో ఉన్నారు. వాళ్ళ బంధకాలు విడుదల పొందెను. అపోస్తలుడైన పౌలు గారు శీల గారు స్తుతిస్తూ ఉండగా శరసాల్లో ఉన్న వారందరూ బంధకాలు ఊడెను అని ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి దేవుడు నిన్ను నన్ను నలపడం ద్వారా వచ్చేటువంటి ఆరాధన, ఆ యొక్క కొబ్బరి నలగడం వల్ల వచ్చేటువంటి ఆయిల్ అనేక మందికి సువాసన ఎలాగైతే ఇస్తుందో,
ఈరోజు నువ్వు నేను నలగడం వల్ల అనేక మందికి మన జీవితం సువాసనకరంగా మారుతుంది, మారింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరి అనేక మందికి సువాసనగా ఉండాలనుకుంటున్నారా మీరు? సువాసనగా ఉండాలి బ్రదర్, కానీ నలగడం అంటేనే కొంచెం మాకు కష్టం. నలగడం అంటే మాకు ఇష్టం ఉండదు. మేము నలగడం మాత్రం ఒప్పుకోము, కానీ సువాసన మాత్రం వచ్చేసేయాలి. అందరికీ మేము సువాసనగా ఉండాలి, అందరి దృష్టిలో మేము మంచిగా ఉండాలి, అందరూ మమ్మల్ని మంచోళ్ళు అనుకోవాలి. కానీ మేము మాత్రం నలగం, నిందలో అవమానాలు ఇటువంటి ఏం భరించం. మేము మాత్రం నేను మహావృక్షాన్ని అయిపోవాలి. నా జీవితంలో ఏ విధమైనటువంటి గాలివానలు రాకూడదు, ఏ విధమైన తుఫానులు రాకూడదు, ఏ విధమైన బలమైనటువంటి ఎండలు రాకూడదు, ఏ విధమైన చలి రాకూడదు. ఇవన్నీ ఎదుర్కొంది మహావృక్షం ఎలాగవుతుందండి? అది మొక్క కూడా అవదనమాట, స్టార్టింగ్లోనే అయిపోతుంది అనమాట. ఇవన్నీ ఎదుర్కొని నిలబడ్డప్పుడే దాని జీవితంలో ఎన్నో గాలివానలు వస్తాయి, ఎన్నో తుఫాన్లు వస్తాయి, ఎన్నో సుడిగుండాలు వస్తుంటుంటాయి, ఎన్నో భయంకరమైన వడగాళ్ళు వస్తుంటాయి. ఇవన్నిటిని తట్టుకుని క్రిముల్ని, జంతువుల్ని, వీటిని తట్టుకుని నిలబడితే అదే అనేక జంతువులకు ఆశ్రమించేటువంటి చెట్టుగా మారుతుంది, అదే అనేక క్రిములకి ఆశ్రమించేటువంటి చెట్టుగా మారుతుంది, అదే అనేకమైనటువంటి వాటికి నీడనిచ్చేటువంటిగా మారుతుంది. ఎప్పుడు అది ఆ ఎండను తట్టుకుని నిలబడ్డప్పుడు, అది ఆ గాలిని తట్టుకుని నిలబడ్డప్పుడు, అది అన్నీ తట్టుకుని నిలబడినప్పుడు అదే మహావృక్షంగా మారేం చేస్తుంది? బలమైన గాలి వేసింది అనుకోండి, అమ్మో ఈ చెట్టు కింద ఉందాం. బలమైన వర్షం వచ్చింది అనుకోండి, ఈ చెట్టు నీడనిస్తుంది మనకి. ఈ చెట్టు కింద నుంచుంటే వర్షం రాదు. ఎందుకని? అది ఆల్రెడీ అటువంటి అనేక వర్షాలను ఎదుర్కొని నిలబడ్డది కాబట్టి దాని కింద వర్షం పడకుండా ఉండేటువంటి స్థితికి అది ఎదిగింది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాగర చెట్ల దగ్గర మీరు అది నలిగింది, అది అనేకమైన పరిస్థితులు కూడా నలుగుతూ వెళ్ళింది అది. కాబట్టే నలుగురికి నీడనిస్తుంది. హల్లెలూయా. అది నలిగింది కాబట్టే నలుగురికి ఉపయోగపడుతుంది, అది ఎదుర్కొన్నది కాబట్టే ఎందరికో ఆశ్రయాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఈరోజు వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేను చాలా నలిగిపోయానండి, చాలా నలిగిన పరిస్థితులు కూడా నేను వెళ్తున్నానండి అని మీరు అన్నట్లయితే ఈరోజు నా దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను మీకు సమీపంగా ఉన్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం వినిచినటువంటి మీరు మరి కీర్తన గ్రంథం మనకి 9వ అధ్యాయం 9వ వచనం, నలిగిన వారికి తను మహాదుర్గం అని చెప్తూ ఉన్నాడు, ఆపత్కాలంలో వారికి మహాదుర్గం అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారు నాకు తెలియదు, కానీ దేవుడు అంత విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించినది, వెతకకాలమంది దొరకకాలమంది వెతకరు అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. కాబట్టి ఈయనే ఆ మహావృక్షంగా మారినటువంటి మహోన్నతుడు మన దేవుడు. మహావృక్షంగా ఎలా మారాడంటే ప్రతి నింద, అవమానం, నలుగుడు, మానసిక ఒత్తులు అన్నిటి గుండా వెళ్ళి ఆయన మహోన్నత వ్యక్తిగా మారాడు. ఆయన ఏంటంటే ఆకాశం ఆయన సింహాసనం అంటాం, భూమి ఆయన పాదపెట్ట, అంత మహోన్నతులైనటువంటి దేవుడు నన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు నలిగినటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నట్లయితే దేవునికి స్తోత్రం అని చెప్దాం. మనం అంతా కూడాను దేవునికి సమీపంగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అందరూ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. మరి ఈరోజు నలిగినటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించి బలపరచమని, విత్తబడిన వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడేటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.